రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్న తర్వాత ఈడ ఫ్యాక్ట్ ఏమైపోయిందని అంటే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రాబ్లంలు ఇంకా కొని తెచ్చుకున్నాం మనం. హైడ్రా అన్నాడు, రేవండ్రా అని అంటాడు, అదంటాడు, ఇదంటాడు, తుగ్లక్ పరిపాలన మన ముంగటికి తీసుకొని వచ్చాడు. మళ్ళీ డ్రైనేజీలు వాకుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ఇవాళ సుమారు 70,000 కోట్లు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ ది డేటా, నంబర్ కాకుండా మీరు ఇంటెంట్ అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. సుమారు 70,000 కోట్లు, ఎన్నో వేల కోట్లు ఈ మందు తాగే బిర్యానీ బీర్ కంపెనీలు ఉంటాయి కదా, బీర్లు ఆల్కహాల్ కంపెనీస్ ఉంటాయి కదా, బ్రీవరేజ్ కంపెనీస్ అనుకో, బీవరేజెస్, వీళ్ళకు బకాయిలు కట్టాలని అంటే మళ్ళీ పేటీఎంలా, పేసీఎంలా, ఎక్సెట్రా వీళ్ళు ఎంత కమిషన్ తీసుకుంటారో భగవంతుడికి ఎరక, ఆధారాలు లేని చిత్రగుప్తు మాట్లాడదు కాబట్టి. అయితే ఈ బకాయిలు కట్టడానికి వీళ్ళ దగ్గర పైసలు లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు, ఆల్కహాల్నే రేట్లు పెంచి సామాన్యుడి దగ్గర తీసుకొని తాగుబోతుల సంఘం అధ్యక్షులకు ఇవాళ పాపం నిద్ర పడతలేదు. మా పైసలే మాకు పెంచి మళ్ళీ మా బకాయిలే తీర్చేటట్టు ఉన్నాడా మరి రేవంత్ రెడ్డి అని అనేటట్టు. నీ డ్రైనేజ్ చక్కగా అయిందా కాలే, నీ రోడ్లు చక్కగా అయినాయా కాలే, నీ మున్సిపాలిటీలు చక్కగా పనిచేస్తున్నాయా లే, నీ మున్సిపాలిటీలలో పైసలు ఉన్నాయా లే, కరప్షన్ పెరిగిందా ఎస్ పెరిగింది. 750 కోట్ల గ్రనైట్ ఖజానాకు రావాల్సింది దాని మీద ఊసేస్తాడు రేవంత్ రెడ్డి. పీడిఎస్ రైసు 18,000 కోట్ల స్కామ్ జరుగుతున్నది మొర్రో అని చెప్పి ప్రతి పేపర్లలో మాట్లాడుతున్నా దాని మీద పల్లెత్తు మాట మాట్లాడాడు మన రేవంత్ రెడ్డి.